brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కాకి వదిలి కద్దరిలోకి మారిన వారు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. ఐపీఎస్ నుంచి సీఐ రేంజ్ దాకా చాలా మంది తమని తాము నాయకులుగా ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. అయితే వాళ్ళకి ఏదో ఒక పార్టీ సపోర్ట్ తప్పనిసరైంది. గతంలో ఆ జిల్లాకి చెందిన ఓ అధికారికి నాటి ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ చేస్తే ఇప్పుడు హడావిడి చేస్తున్న అధికారికేమో అధికార పార్టీ సపోర్ట్ చేస్తోంది. ఇంతకీ ఈ కొత్త కాకి కదేంటి? ఆయన కూడా ఇలాంటి పొలిటికల్ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అప్పుడు సిఐ, ఇప్పుడు ఎస్ఐ. అప్పట్లో మాధవ్, ఇప్పుడేమో యాదవ్. సత్యసాయి జిల్లాలో కొత్త రాజకీయం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణ సిఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఆ తర్వాత ఏకంగా పార్లమెంట్ సభ్యుడైపోయారు. మొన్నటి ఎన్నికల్లో అసలు టికెట్ కూడా దక్కక మళ్లీ మాజీ అయిపోయారు. అది వేరే విషయం అనుకోండి. కాకపోతే పోలీస్ అధికారిగా ఉంటూ అప్పట్లో రాజకీయ నాయకుల్ని మాధవ్ టార్గెట్ చేసిన తీరు సంచలనమనే చెప్పాలి. జేసీ దివాకర్ రెడ్డితో అమీతుమికి సిద్ధమైన గోరంట్ల మాధవ్కు నాడు వైసీపీ అండగా నిలిచింది. ఆ తర్వాత టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపింది. అయితే ఇప్పుడు అదే తరహా దూకుడు కనబరుస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. దీంతో ఈ ఎస్ఐ యాదవ్ కూడా మాజీ సీఐ మాధవ్ బాటలోనే నడుస్తున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పోలీసులకు వార్నింగ్ ఇవ్వడంపై ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్పందించిన తీరే దానికి కారణంగా తెలుస్తోంది. ఎస్ఐ యాదవ్ కు తెలుగు తమ్ముళ్లు సపోర్ట్ గా నిలుస్తుండడం కూడా ఈ చర్చకు బలాన్నిస్తోంది. రామగిరి ఎస్ఐగా పనిచేస్తున్న సుధాకర్ యాదవ్ 2024 ఎన్నికల్లో గుంతకల్ నుంచి టీడీపీ టికెట్ ఆశించినట్టు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నారా లోకేష్, హోంమంత్రి అనిత సహా ఇతర టీడీపీ నాయకులను సైతం ఎస్ఐ యాదవ్ కలవడంతో ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగానే విమర్శలు గుప్పించారు. దీంతో సుధాకర్ యాదవ్ టీడీపీ మద్దతుదారుడని, రాజకీయాల వైపు చూస్తున్నారని జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య చెలరేగిన పొలిటికల్ వివాదం కాస్త ఎస్ఐ సుధాకర్ యాదవ్ వైపు మళ్లింది. సుధాకర్ యాదవ్ టీడీపీకి మద్దతుగా వ్యవహరించారంటూ వైసీపీ నాయకులు విమర్శించడమే కాదు, రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ సైతం పోలీసులపై ఘాటు విమర్శలు చేసి పరోక్షంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడితో వ్యవహారం ఆగితే అయిపోయేదేమో, కానీ మాజీ సీఎంను ఏకవచనంతో సంబోధించి అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు ఎస్ఐ సుధాకర్ యాదవ్. నువ్వు తీసేయడానికి పోలీసు యూనిఫామ్ అరటి తొక్క కాదని, జాగ్రత్తగా మాట్లాడాలని ఘాటుగా హెచ్చరించడం మరింత వివాదానికి కారణమైంది. మాధవ్ వెనక రాజకీయ అండ ఉండడం వల్లే ఇంత ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు అనే చర్చ జోరందుకుంది. రాజకీయంగా హైలైట్ అయ్యేందుకు ఎస్ఐ యాదవ్ ఇలా చేశారంటున్నారు వైసీపీ నాయకులు. యాదవ్ సామాజిక వర్గంతో పాటు బీసీలు తన వైపు ఉన్నారన్న ఉద్దేశంతోనే అప్పట్లో గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్ ఆశించినట్టు ఫోటోలతో సహా ఆధారాలు బయటపెడుతున్నారు వైసీపీ నేతలు. అయితే సరిగ్గా 6 ఏళ్ల క్రితం జగన్ పై విమర్శలు చేయడంతో పాటు పోలీసులను హెచ్చరించిన జేసీ దివాకర్ రెడ్డికి మీసం మెలేసి కౌంటర్ ఇచ్చిన గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ ను గుర్తు చేసుకుంటున్నారు జిల్లావాసులు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాధవ్ పార్లమెంట్ దాకా వెళ్లిపోయారు. కాకపోతే పొలిటికల్ గా ఎంత తొందరగా ఎదిగారో న్యూడ్ వీడియో కాల్ వివాదం దెబ్బకు అంతే తొందరగా మైనస్ అయిపోయారు. మొత్తానికి అప్పుడు సీఐగా మాధవ్, ఇప్పుడు ఎస్ఐగా యాదవ్. జిల్లా పాలిటిక్స్ లో ఖాకీల హవా మామూలుగా లేదనే చర్చ జోరందుకుంది. మరి భవిష్యత్తులో అనంతపురం రాజకీయాల్లో మరో ఖాకీ కద్దర వైపు పయనిస్తారేమో చూడాలి.